నువ్వు మ్యారీడా? ఇంకా కాలేదండి. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అలాంటిదేం లేదండి. చదువు తప్ప లైఫ్లో పెళ్ళే వద్దనుకున్నావా? అయ్యో, దేని దారి దాందే మేడం. నేను నీకు ప్రపోజ్ చేయొచ్చా? హ్యావ్ ఇట్. పాల ప్యాకెట్స్ అమ్మే మనిషిని ప్రపోజ్ చేసిన కోటీశ్వరాలు అన్న పబ్లిసిటీ కోసం నేనేం నీకు ప్రపోజ్ చేయలా. బిజినెస్ స్కూల్లో సీట్ వచ్చినా కానీ నీ ప్రొఫెషన్ నువ్వు మర్చిపోలేదు. నీ సింప్లిసిటీ నచ్చి ప్రపోజ్ చేశాను. నా జీవితంలో ఆప్తులు అంటే మా అన్నయ్య వదిన మాత్రమే. ఇక మీదట ఎవరైనా కొత్తగా నా జీవితంలోకి రావాలి అంటే మీ అన్న వదిలిని అడగాలన్నమాట. భాస్కర్రావు, కొంచెం మాట్లాడవయ్యా. మేము వచ్చి గంట అయింది, మీరు నోటు తెరిచి గంట అయింది. తాబులాల కోసం వచ్చాం, కనీసం కాఫీ అని తగ్గించండి. అయ్యో, కాఫీ ఏంటయ్యా? మీ కాలు కడిగి ఆ నీళ్లతో ఇంటి ముందు కల్లాపి చల్లుకుంటాం. నమ్మండయ్యా, కడుపుతో ఉన్న మా ఆవిడ మీద ఒట్టేసి చెప్తున్నానయ్యా, మాకు తెల్లారేసరికల్లా కోటీశ్వరులు అయిపోవాలని లేదయ్యా. అయ్యా, వీడికి చదువు తప్పితే ప్రేమగిమ్మ ఏమీ తెలీదు. ఒట్టయ్యా, మీ అమ్మాయి గారే. ప్రేమల మీద మీ పేదవాళ్ళకి మాత్రమే హక్కు లేదయ్యా, మాకు కూడా ఉంది. గోల్మాల్ చేసి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తా గాని మీ వాడిని చంపేస్తే మా అమ్మాయి ప్రేమ చస్తుంది అని అనుకునే మూర్ఖుని కాదు. నా దగ్గర డబ్బు ఉంది, అది వాళ్ళు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ శాశ్వతంగా ఉండే ఆ సరస్వతి మీ వాడి దగ్గర ఉందయ్యా. అయ్యా, నీ స్థానం ఇక్కడ కాదు, ఇక్కడ. అయ్యా, మేమిద్దరం ఇక్కడ లేకపోయినా పర్వాలేదు, మా తమ్ముని మాత్రం అక్కడ పెట్టి చూసుకోండి అయ్యా. మీ వాడినే కాదు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటా. ఆర్ యు హ్యాపీ? వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.